నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకతోలిగా కూడా చాలాసార్లు చాలా మాటలు చెప్పిండు యువకుల గురించి. యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. చాలామంది చెట్టంత కన్న కొడుకు చెట్టుకు వేలాడుతున్నారు. ఇంకా చాలామంది యువకులు ఏం చేయాలనో దిక్కుదోచక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఏజ్ బార్ అయిపోతుంది కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంబడే వీలైనంత తొందరగా యువకులకు ఏదో రకంగా బతుకు తెరువు చూపిస్తాం, ఆదేవి చూపిస్తాం, కొంత మొత్తాన్ని డబ్బు రూపంలో ఇచ్చి ఈ రాజీవ్ యువ వికాసం పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద యువకులను మేము ఆదుకుంటాం. చాలామంది డిగ్రీలు పీజీలు చేశారు, ఏం చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఉపాధి లేక చాలామంది యువకులు రోడ్ల మీద పడ్డారని చెప్పి చాలా డైలాగులు చెప్పారు. ఈ కోణంలోనే ఇక ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఈ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తిందని చెప్పొచ్చు. ఇంకా విద్యా భరోసా కార్డు ద్వారా దాదాపు 5 లక్షల సాయం ఇస్తాం. మేము ఈ ఉచిత కోచింగ్ ఇస్తాం, ఇంటర్నేషనల్ స్కూళ్ళు వంటి హామీలతో పెద్ద ఎత్తున ఈ యువతులు ఆకర్షితులైనరు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈ పథకంలో సబ్సిడీలు నిధుల పంపిణీలో కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తుంటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది. అసలు ఈ కుట్ర నిజమేనా, ఈ కుట్ర ఏంది అనేది కొంతవరకు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యువ వికాసం పేరుతోన యువకులకు 50,000 నుంచి 4 లక్షల వరకు ఇస్తాం, సబ్సిడీ ఇస్తామని చెప్పి ఈ సబ్సిడీ ఎందుకు వాయిదా వేసిర్రు? మొన్ననే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2నే ఇంకా మొత్తం చెక్కులు పంపిణీ చేస్తాం. మొదటి విడతలో 1,00,000 నుంచి 50,000 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి మొత్తం మీద పంపిణీ చేస్తామని చెప్పి జోరుగా ప్రచారం చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారికంగా కూడా ప్రకటన చేసిండు రేవంత్ రెడ్డి. సో అయినా కూడా ఎందుకు వాయిదా పడ్డది? అసలు ఈ యువ వికాసానికి పేర్లు తప్పుగా వచ్చినాయని కొంతమంది మంత్రులు పూర్తి స్థాయిలో పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయి కొంతవరకు రిపోర్ట్ ఇవ్వడం, పూర్తి స్థాయిలో యువ వికాసం తప్పుదారిన పడుతుంది అంటే మన కార్యకర్తలకు వస్తలేదా, లేకపోతే అసలైన లబ్ధిదారులు లబ్ధి చేకూర్చలేదా ఈ యువ వికాసం ద్వారా అని చెప్పి మొత్తం మీద వాయిదా వేసారు. ఈ వాయిదా వేయడానికి కారణం ఏంది? అసలు ఏం జరుగుతుంది యువ వికాసంలో? కుట్ర ఏం జరుగుతుంది? అసలు ఎవరి పేర్లు తీస్తున్నారు, ఎవరి పేర్లు పెడుతున్నారు? నిజంగా లబ్ధిదారులకు ఇచ్చే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందా? రేవంత్ రెడ్డి అట్లా ఆలోచన చేస్తున్నాడా ఏంది అని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన యువ వికాసం పథకం యువతకు దాదాపు 5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఉచిత నీట్, ఈఏఎంఎస్ ఎంసెట్ కోచింగ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ 2025 జూన్ వచ్చిన సబ్సిడీలు పంపిణీలు అయితే ఆలస్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కమిషన్ ఇచ్చేవారికే ఈ నిధులు ఇస్తుండ్రు. 50,000 యువ వికాసం 50,000 చెక్కు తీసుకునేటోడికి 10,000 ఇవ్వాలని చెప్పి కూడా ఇదే సీఎం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇక ఎక్స్లో ఒక పోస్ట్ వచ్చింది, జూన్ 2న యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ రద్దయిందని, యువతను మోసం చేశారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అసలు ఈ విమర్శలు నిజమా? ఈ ఆలస్యం వెనుక ఎవరి కుట్ర దాగింది? కుట్రదారులు ఎవరు? అసలు పాత్రదారులు ఎవరు? ఏంది అనేది పూర్తి స్థాయిలో మనం మాట్లాడతాం. ఇంకా రాష్ట్ర ఆర్థిక సంక్షోభం కారణంగా నిధుల కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ నిరుద్యోగ యువత పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం కదా, గతంలో కూడా మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల వరకు యువ వికాసంలో 5 లక్షల వరకు యువ వికాసంలో ఇస్తాం, మేము డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి ఆర్థికంగా బలహీనంగా ఉన్నాము, కోస్తే కూడా ₹1 లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం. అదేవిధంగా నికార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాలేదు, లేకపోతే కమిషన్లు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చేటోళ్లకు వస్తలేదు ఈ యువ వికాసం పథకం. మేము అనుకునేటోళ్ళకి వస్తలేదు కాబట్టి ఈ యువ వికాసాన్ని వాయిదా చేద్దామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడు పుటాన్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి స్టైల్లో చెప్పాలంటే గూడు పుటాన్ చేసిండ్రు. అందుకే ఈ యువ వికాసం లేట్ అయిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో
ఇక యువ వికాసం పథకం నిజంగా అసలైన ఏది లబ్ధిదారులకు చేరుతుందా, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నిండుతాయా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో వాస్తవానికి ఏం జరుగుతుంది ఈ యువ వికాసం అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.